నమస్తే అమ్మా. మేము ఎంఐఎం తోటి కలవము ముచ్చట్లే రాదు అన్న బీజేపీ నిన్న కౌన్సిలర్స్ గురించి మున్సిపల్ చైర్మన్స్ గురించి కలవడం జరిగింది కదా. మరి బీజేపీ ఏపీలో చేసినట్టు పొత్తులు కలుపుదాం అనుకుంటుందా తెలంగాణలో? ఈ రోజు తెలంగాణ రాజకీయము భ్రష్టు పట్టించుండు రేవంత్ రెడ్డి. అర్థమైందమ్మా. పదవుల కోసము అంటారు కదా, పదవుల కోసం వాళ్ళని అంటారు మనస్సాక్షిని చంపుకొని ఈ రోజు ఆ రోజు బాపు కేసీఆర్ డిప్యూటీ సీఎం ఉండే, అర్థమైందమ్మా, కేంద్ర మంత్రి ఉండే, ఎన్నో పదవులను కాదనుకొని ఈ రోజు తెలంగాణ తెచ్చిన జాతిపిత ఈ రోజు నిన్న ఒక సర్పంచ్లకు చైర్మన్లకు దానికి దీనికి కొట్టుగా చచ్చి ఇవాళ మనస్సాక్షి చచ్చిపోయి రాజకీయం అనేది బురద, రాజకీయం అనే దాని బురద, ఒక బురదలా అంటారు కదా, ఎంతవరకు దిగజారాలో దానికి పదింతలు దిగజారిపోయినరు రేవంత్ రెడ్డి. నిన్న బీజేపీ ఎంఐఎం అంటారు కదా, దానికి ఏమంటారు, దాని కోసం చెప్పడానికి కూడా నాకు సిగ్గు అనిపిస్తుంది తల్లి. అది అంటారు కదా రంకు, రంకు అనే దానికి కూడా కొంచెం మర్యాద ఉంటుందేమో. ఒక్కరో ఇద్దరు వీడు ఎవరు కనిపిస్తే వాళ్ళు ఎంబడి పోతున్నారు రంకు. బీఆర్ఎస్ కూడా కలవడం జరిగింది కదా, మరి బీఆర్ఎస్ ఏ ఉద్దేశంతో కలిసింది? బీఆర్ఎస్ అమ్మా, బీఆర్ఎస్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ 2 సార్లు సీఎం అయిండు బాబు కేసీఆర్. ఈ రోజు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ తో కలవాలనుకుంటారు కానీ ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం లాగా ఆన్లైన్ లో కలిసేది లేదు. బీఆర్ఎస్ పని చేసింది, బీఆర్ఎస్ తెలంగాణను నంబర్ 1 తీసుకొని పోయింది కాబట్టి బీఆర్ఎస్ తో కలుస్తా అని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు కలిసినాం, అంతేగాని బీఆర్ఎస్ పోయి ఎవరిని కలవాలని లేకుండా. అంటే మనకి ఏపీలో చూసిన విధంగా కూటమి ఏమైనా ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటారు. మరి కాంగ్రెస్ కూడా అలానే ఉంది. మా కేంద్రంలో చూసుకుంటేనేమో కాంగ్రెస్ కి బీజేపీకి అసలు పడనే పడదు. ఇక్కడ చూస్తేనేమో కాంగ్రెస్ కూడా వెళ్ళి బీజేపీలో కలవడం జరిగింది. అంటే కౌన్సిలర్స్ కోసము ఎవరైనా ఏ పార్టీతోనే కలుస్తుంది అంటారా? మరి ప్రజలు పిచ్చోళ్ళ మధ్యలో ప్రజలు అంటే ప్రజలే, నువ్వు అన్నట్టు ప్రజలే పిచ్చోళ్ళు ఇక్కడ, అర్థమైందమ్మా. నిన్న చూసినావు కదా, ఒక సర్పంచ్ది ఆమె చైర్మన్ ఆమెను వాళ్ళను కిడ్నాపులు చేస్తున్నారు. అందులో ఉన్నోళ్ళను లేనోళ్ళను కూడా కిడ్నాపులు చేస్తున్నారు. ఒక చైర్మన్లను మహిళలను కూడా చూడకుండా ఒక ముస్లిం ఆమెను చూసిరు మీరు నిన్న. ఎంత మా బీఆర్ఎస్ ఆమెని పాపం ఆమెను ఎంతగానో చేస్తున్నారు చూసిరు కదా మీరు. కాబట్టి ఈ రోజు రాజకీయం అనేది గుండు సున్నా అయింది, అర్థమైందమ్మా. రాజ్యాంగాన్ని బొంద పెడుతున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి, అర్థమైందమ్మా. రాహుల్ గాంధీ ఏమో అక్కడ ఢిల్లీలో పట్టుకొని తిరుగుతాడు, వీడేమో ఇక్కడ బొంద పెడుతున్నాడు, అర్థమైందా. రాజ్యాంగము ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం అనేది గుండుసున్నా. ఎక్కడ పోయిందమ్మా హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు? పోలీసు వాళ్ళు చూసినావా నిన్న? పోలీస్ వ్యవస్థ లేదు అక్కడ, పోలీసు వాళ్ళే వాళ్ళ దొత్తులైపోయింది. కాబట్టి రాజ్యాంగం అనేది లేదు. ఈ రేవంత్ రెడ్డిని బొంద పెట్టినాకనే మళ్ళా బాబు కేసీఆర్ రావాలి, వచ్చిన తర్వాతనే రాజ్యాంగాన్ని నడిపించేదే ఆయన.